విజయ్ అంటే మనము 3-4 కథల గురించి మాట్లాడుకున్నాము. సో ఏది మెట్రలైజ్ అవ్వలే. సడన్గా నువ్వు నాకు ఇక ఈ ఐడియా గురించి చెప్పి పరిశ్రమని కలవమన్నావు. అంటే ఈ ఐడియా నాకు నచ్చిద్దని నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? ఎందుకు ఈ ఐడియా నన్ను వినమన్నావు? ఒకటేమో మీ బ్యానర్లో చేద్దామని ఉండింది. అంటే స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నప్పుడు నేను ఏదో ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యమో ఏదో చేసినప్పుడు ఏదో ఆడియో లాంచ్కి పిలిస్తే ఓ స్టేజ్ మీద కూడా అన్నా, ఎప్పుడైనా ఎస్విసిలో సినిమా చేయాలి. నేను యాక్చువల్లీ మీ సినిమాలకు ఆడిషన్ చేసిన బిఫోర్ ఎవడే సుబ్రహ్మణ్యం 2 సినిమా కేరింత అని ఈయన వచ్చేవాళ్ళు ఇట్లా చూసేవాళ్ళు, మేము ఆడిషన్లు ఇచ్చేటోళ్ళం, అక్కడ నుంచి పంపించేటోళ్ళు. వీళ్ళకి తెలియదురా, వీళ్ళకి టేస్ట్ లేదని నేను అనుకునేటోడిని మొత్తానికి. బట్ బ్యానర్ చూసినాం, సినిమాలు ప్రేమించినాం, మనిషిని చూసినాం, చేయాలి ఈ ప్రొడక్షన్ హౌస్లో అని ఉండేది. అండ్ దెన్ రాజు గారు గీతా గోవిందం అప్పటి నుంచి పెళ్లి చూపులు అప్పటి నుంచే రెగ్యులర్లీ మాట్లాడే వాళ్ళము, సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళం. నాకు స్క్రిప్ట్లు ఏవి సెట్ అయ్యేటివి కాదు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాజుగారితో చేయాలి, మన రిలేషన్షిప్ ఒకటి బిల్డ్ కావాలని. సో ఈ కథ విన్నప్పుడు ఇది నాకు నచ్చింది కదా, ఇది పంపిద్దాము, ఇది మీకు కూడా నచ్చితే ఇంకా మీరు అగ్రెసివ్గా కూర్చొని ఏదన్నా చెప్తే అగ్రెసివ్గా కూర్చుంటారు. ఆ క్వాలిటీ మీకు ఉంది కాబట్టి నేను ఇమీడియట్లీ మీకు పంపించాను. ఎందుకంటే ఈ లైన్ని కొన్ని రోజులు అయ్యిండే, లైన్ విన్నా కానీ అది ఫుల్ స్క్రిప్ట్ వస్తలేదు నాకు. సో నేను ఇంకా మీకు చెప్పి ఇంకా ఇమీడియట్లీ డైరెక్టర్కి కూడా ఒక కన్ఫర్మేషన్ ఇట్లా అవుతుంది అంటే అన్నీ జరుగుతాయి కదా అని